నేనుండటం వల్లే మోజీటాకి సి స్థాయికి వచ్చింది. మధ్యలో వచ్చిన వాడివి నీదేంట్రా ఓవర్ యాక్షన్? వెంకట్రావు ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. మేమొచ్చాకే ఛానల్ బాగా పెరిగింది, మేమే కారణం. నీ బొందరా నీ బొంద. అందరికన్నా వాళ్ళకి నేనంటేనే ఇష్టం. నా వల్లే ఛానల్ ఇంత స్థాయికి వచ్చింది. ఆపండ్రా ఆపండి. నీ వల్ల కాదు వాళ్ళ వల్ల మన ఛానల్ ఇక్కడి దాకా రాగలిగింది. మన ప్రేక్షకులు ఆదరించడం వల్లే వచ్చింది. ఇలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే లైక్ కమెంట్ షేర్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే గంట కొట్టండి, మా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వదు. ఏం కోరుకున్నావు వదినే? నా రాజా మారిపోయాడు. నా మాట అస్సలు వినట్లేదు. అదేదో మగాళ్ల సంఘం అంట, వాళ్లతో వెళ్లి తిరుగుతున్నాడు. ఎవడు తీసుకెళ్లాడో వాడి కాళ్ళు విరగ్గొట్టాలి ముందు. అవునక్క, మా ఆయన కూడా ఏదేదో మాట్లాడుతున్నాడు. నేను ఏం చెప్తే అది వినేవాడు. ఇప్పుడు ఏం చెప్పినా ఎదురు తిరుగుతున్నాడు. అందరూ మనోళ్లే అనుకునేదాన్ని వదినా నేను. ఇప్పుడు మీ అన్న కూడా మగ సంఘంలోకి వెళ్ళాడంట. ఏంటో సరిగ్గా బుద్ధి చెప్పే వాళ్ళు లేరు ఈ మగ వేదవలకి. నేనున్నానమ్మా, నేనున్నానుగా. ఎవరు నువ్వు? త్యాగానికి మారుపేరైన మహిళా జాతిని, ఆదిశక్తికి ఆడబిడ్డని, మహిళా హక్కుల కోసం పోరాడే అమ్మోరిని, మీ అందరి కోసం వచ్చిన మహిళామూర్తిని. మేము అవన్నీ అడగలేదు. నీ పేరేంటి అది చెప్పు. నా పేరు మహిళామూర్తి. అదేం పేరమ్మా? మహిళల కోసం పోరాడే మనిషిని కదా, అందుకే మహిళామూర్తిని. ఇప్పుడు మా మొగుళ్ళు మా మాట వినాలంటే మేమేం చెయ్యాలి అది చెప్పు ముందు. మనం కూడా తిరగబడాలి. మేము కూడానా? ఎందుకు పోరాడకూడదు? అసలు ఆడది పెళ్ళైనప్పటి నుండి ఈ మగ విధవల కోసం ఎన్ని త్యాగాలు చేస్తుంది. పుట్టిల్లు వదిలేసి పని మనిషిలా మొగుడింటికి వస్తుంది. 24 గంటలు వాళ్ల చాకిరీ చేస్తుంది. అసలు మనకంటూ ఒక సెలవు రోజు ఉందా? పోరాడుదాం. వాళ్లకే నా గొంతు ఉండేది, మాకు ఉందని తిరగబడి చూపిద్దాం. అవును, తిరగబడాల్సిందే. వసే, మీరు మీ ఇండ్లకెళ్ళి ఇంకా మొదలెట్టండి. ఒక్కొక్కడికి షాల్తీలు లేచిపోవాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? శ్రీదేవి, ఇంటికొచ్చేసాను, భోజనాలు పెట్టమ్మా. శ్రీదేవి, ఇదేంటి ఎప్పుడు ముందు పెట్టేసేది, ఇవాళ ఏమైంది దీనికి? శ్రీదేవి, వినిపించుకోవట్లేదేంటమ్మా? ఎందుకు వినాలంటారు? ఏమైందమ్మా? అందరూ మనోళ్ళే అనుకునేదాన్ని, కానీ కాదు. ఏంటిప్పుడు అందరూ మనోళ్ళు కాదా? అందరూ మనోళ్ళే, ఒక్క నువ్వు తప్ప. అదేంటమ్మా అంత మాట అనేసావు? నువ్వు ఏదో మగాళ్ళ సంఘాలంటూ చీఫ్ గెస్ట్ కి వెళ్ళావు. నేను నీకోసం ఇవన్నీ చేయలేదు. ఇప్పుడు నాకే ఎదురు తిరుగుతావా నువ్వు? అది కాదమ్మా, ప్రెసిడెంట్ ని కదా, పాలిటిక్స్ కోసం వెళ్ళక తప్పదు. నువ్వు నాతో మాట్లాడకు అంతే. శ్రీదేవి, నేను చెప్పింది వినమ్మా. శ్రీదేవి వెళ్ళిపోయింది. వచ్చావా? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇంత లేట్ వస్తావా? వెళ్ళి ఆ బట్టలన్నీ పిండు. ఎందుకు పిండాలి నేను? పిండను నేను. తిరిగి సమాధానం ఇవ్వలేనని బాగా ఓవర్ చేస్తున్నావు నువ్వు. పిండను నేను. ఏం చేసుకుంటావో చేసుకో. ఇది నీ నోరు లేదు, ఏదో మగ సంఘాల్లో తిరుగుతున్నావుంటగా, దాని ప్రభావం. తిరుగుతాను. మగాణ్ణి నేను. నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా. నోరు హద్దు అదుపు లేకుండా జారుతున్నావు. తర్వాత పరిణామం ఎలా ఉంటుందో చూసుకో మరి. నా నోరు నా ఇష్టమే, బేకాదానా? నువ్వెవరు నన్ను కమెంట్ చేయడానికి? నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. ఇగో డాన్స్ కూడా చేస్తాను. చూడు, బాగా చూడు. ఏంటిప్పుడు? అయితే నువ్వు వినే పొజిషన్ లో లేవన్నమాట. విని నా బతుకు ఇలా తగలడింది. ఆ స్టేజ్ ఎప్పుడో దాటేశాను నేను. ఇంకా వినే ప్రసక్తే లేదు. అయితే నేను ఇంకా మొదలెట్టేస్తాను. జై కాటేరమ్మ. నా
ఆ ప్రతి దెబ్బకి సమాధానం తీసుకుంటాను. యావండి వెళ్ళి జంతికలు అమ్ముకోరండి. ఆయ్ జానకి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను? ఆహా, ఎలా కనపడుతున్నాను నేను నీకు? మగాడంటే కనీసం మర్యాద కూడా లేదా నాకు? వెధవ జీవితం కాకపోతేను. ఇప్పుడు నేనేమన్నాను? జంతికలు అమ్ముకోరండి అన్నాను. ఆయ్ ఎప్పుడు నేనే వెళ్ళాలా? నువ్వు అమ్ముకొచ్చేయి. నేను ఆడ లేడీస్ ని, నేను వెళ్తే బాగోదు. ఆయ్ అలా వెళ్ళొద్దని ఏమైనా రూల్ ఉందా? మీకు మీరే రూల్స్ పెట్టేసుకుంటారు, మమ్మల్ని ఫాలో అవ్వమంటారు. మీ ఆడవాళ్ళంతా ఇంతే. ఇదంతా మగ సంఘాల్లో తిరుగుతూ మాట్లాడుతున్నారు మీరు. ఆయ్ మీరు ఆడలేడి సంఘాల్లో తిరుగుతూ మమ్మల్ని ఇలా ఆడిస్తున్నారు. చిచ్చి చండాలం ఇది. మాటలు మర్యాదగా రాని. ఆయ్ నిజాలు చెప్తే అలాగే ఉంటది మరి. మీకు ఆడవాళ్ళంతా ఇంతే మీరు. మీ మగ వేదవలంతా అంతే మీరు. ఆయ్ రాజా నాకు 3000 ఇవ్వు. ఇవ్వను, నా దగ్గర లేవు చిరాగ్గా. ఏంటి రాజా నువ్వు మొహం మీద లేవని చెప్తావా? నువ్వు లేవు కాబట్టి లేవు అంటున్నా చిరాగ్గా. మారిపోయావు, నువ్వు మారిపోయావు. అమ్మో అమ్మో మారిపోయాడమ్మా. ఆపు చిరాగ్గా. ఇంకా నీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి భయపడే ప్రసక్తే లేదు చిరాగ్గా. ఏవేవో సంఘాలున్నాయంటూ రెచ్చిపోతున్నావు కదా రాజా నువ్వు. మాకు ఉన్నాయి సంఘాలు, మేము చూపిస్తాం ఆడవాళ్ళంటే ఏంటో. ఏం చూపించుకుంటావో చూపించుకో, భయపడే ప్రసక్తే లేదు ఇక్కడ చిరాగ్గా. నీకు దమ్ముంటే మా సంఘం వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడు. ఆ దమ్ము నీకే ఉంటే నువ్వే వచ్చి మాట్లాడు చిరాగ్గా. ఒక పని చేద్దాం, మీ సంఘం వాళ్ళు మా సంఘం వాళ్ళు కలుద్దాం. ఒక్కసారి ఎవరు నిజాయితీ పరులో అక్కడే తేల్చుకుందాం. అలాగే తేల్చుకుందాం చిరాగ్గా. కలుద్దాం. 2 సంఘాలు కలిసి ఎవరు సత్తా ఉన్నోళ్ళో చూద్దాం బ్రహ్మాండంగా. అసలు న్యాయం ఎవరి వైపు ఉందో తేల్చుకుందాం. కలుద్దాం అంతే. ఒరే కాశీ, రెడీయా? నేను రెడీరా బాబు. ఏంట్రా మో నువ్వు సంఘం మీటింగ్ కి అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నావు? అదే కదరా స్పెషల్. అక్కడ ఆడవాళ్ళ సంఘంలో ఆడవాళ్ళు, మగవాళ్ల సంఘం నుండి మగవాళ్ళు ఎలా గొడవ పడతారో, ఆ గొడవ పెరుగుతూ ఎంత దాకా వెళ్తుందో, ఆడాళ్ళని మొగాళ్ళు కొడతారో లేక మొగాళ్ళని ఆడాళ్ళు కొడతారో చూస్తుంటే ఆ ఎక్సైట్మెంట్, ఎంటర్టైన్మెంట్ అబ్బో మోత మోగిపోద్ది. ఒరే, నన్ను పిలిచింది సంఘంలో ఫోటోలు తీయడానికి, ఇలా ఎంజాయ్ చేయడానికి కాదు. ఫోటోలు నువ్వు తీరా, నేను ఎంజాయ్ చేస్తాను. సర్లే, టైం అవుతుంది, పదరా మో. పద. మగజాతి మహానుభావులందరికీ నా నమస్కారములు. మహిళా మూర్తులకు నా నమస్కారములు. ఏదో తేడాగా ఉందేంటి? ఇవాళ మనం ఇక్కడ కలుసుకోవడానికి గల శుభ పరిణామము ఏమిటంటే, ఆడవాళ్ళ మీద పడి ఎడవడం కోసమా? స్వరూప మాటలు మర్యాదగా రాని. ఆయన మహానుభావుడు. ఆడు మహానుభావుడైతే నువ్వు ఎవరు? మహాముదురుగాడివా? మా మహిళలు కాస్త సహనం పాటించాలి. మీరు ఈ మహిళామూర్తి మాట వినాలి. వచ్చిందండి వయ్యారి, ఇది మహిళామూర్తి అంట. చిచ్చి బాలేదు ఇది. ఏమండి, ఆవిడ్ని ఏమనకండి చెప్తున్నాను. జానకి, నీకు మొగుడు కంటే అదే ఎక్కువైందా నీకు? నీకు పెళ్ళాం కన్నా వాడే ఎక్కువైపోయాడు కదా, నాకు అందుకే. ఏం చెప్పావురా? గొడవలతో సాగే సంసారం కంటే విడిపోయి సుఖంగా బతికేయచ్చు. అందుకే మగ సంఘం అధ్యక్షుడిగా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మన మగాళ్లంతా మీ పెళ్ళాలకి విడాకులు ఇచ్చేయండి. రెడీ, నేను రెడీ. వాళ్ళు విడాకులు ఇవ్వడం ఏంటి? మా ఆడవాళ్లే వాళ్లకు విడాకులు ఇచ్చేద్దాం. అవును. ఒరే కాశీ, ఈ మ్యాటర్ కాస్త సీరియస్ గా వెళ్తుందని డౌట్ ఉందిరా. అవునరా మో. సిగ్గుండాలి మగ విధవలకి. అసలు ఇంత మంచి పెళ్ళాల్ని పెట్టుకొని ఎవరైనా డైవర్సులు ఇస్తారా? వెంకట్రావు, మధ్యలో వచ్చి పతిత్ మాటలు మాట్లాడకు. నువ్వు పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది నీకు మా కష్టాలేంటో. పెద్ద సమాజాన్ని ఉద్ధరించే వాళ్ళ వచ్చావు. యూజ్లెస్ ఫెలో. లేడీస్ జిందాబాద్, పిల్లలు జిందాబాద్, జిందాబాద్, మహిళా శక్తి జిందాబాద్. ఒరే తాగబోతేదవా, అలా ప్లేట్ మార్చేసేవేంటి నువ్వు? నా పిల్లం చాలా మంచిదిరా. అడగ్గానే ఫుల్ కొనిచ్చింది, అది కూడా పెద్ద బ్రాండ్. ఒరే మందు కోసం కకృతి పడతావేంట్రా బేకార్ నా కొడక. మనకు మందు తప్ప వేరే ప్రపంచం తెలీదురా. నువ్వు కేసు ఇప్పి నీకు సపోర్ట్ చేస్తాను. నిప్పు నాగరాజు వచ్చాడు. ఆపండ్రా మీ డ్రామా. డ్రామా ఏంటి నాగరాజు గారు? మన మగవాళ్ళకి న్యాయం జరగాలి, ఇక్కడ జరగాలంతే. నీ బొంద
వీళ్ళు మొగుడు పెళ్ళాలు మహాముదురులు. వీడు మగవాళ్ళని రెచ్చగొట్టి ఇది ఆడవాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళు విడిపోయేలా చేసి డైవర్స్ కేసులు పెట్టించి డబ్బులు నొక్కుతారు. ఏరా ఇక్కడ కూడా మొదలెట్టారా వ్యాపారం? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? ఇంకా స్టేషన్ కి పదండి. మీరందరూ ఇండ్లకెళ్ళండి. నిప్పు నాగరాజ్ ఇక్కడ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?